హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చికెన్ సూప్ అయితే సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా చేసుకుంటే చికెన్ సూప్ అనేది చాలా టేస్ట్ గా వస్తుంది. మీరు ఎన్నిసార్లు తాగినా కూడా మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. సూప్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు అంత నచ్చుతుంది. సూప్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతిసారి రెస్టారెంట్ కి వెళ్ళి తినలేం కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ సూప్ అయితే మీకు తయారవుతుంది. ఫస్ట్ అయితే ఈ చికెన్ సూప్ చేసుకోవటం కోసం మీరు ఎంత మందికి చికెన్ సూప్ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ చూసుకొని దాన్ని బట్టి అయితే చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ పావు కిలో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆనియన్స్, అల్లం, సాల్ట్ కూడా యాడ్ చేసుకుని వాటర్ ని అయితే వేసుకోండి. నేనైతే 4 మెంబర్స్ కి చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ ని 4 మెంబర్స్ కి వచ్చేటట్టు వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 విజిల్స్ పెట్టుకొని 5 విజిల్స్ రానివ్వండి. ఆ లోపు మనకి మెత్తగా అయితే చికెన్ అయిపోతుంది. అప్పుడు ఆ వాటర్ ని అయితే పక్కకి సపరేట్ చేసుకోండి. వాటర్ ని సపరేట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ని, అల్లం ని తీసి పక్కన పడేయండి. ఆ తర్వాత బోన్స్ ని సపరేట్ చేసి చికెన్ మెత్తని పీసెస్ ఉంటాయి కదా, అవి మెత్తగా చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి అయితే పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవనివ్వండి. ఆ తర్వాత బాగా సన్నగా తరుక్కోవాలి వెల్లుల్లి వేసుకోండి. అలాగే అల్లం కూడా వేసుకోండి. ఇవి కూడా సన్నగా తరుక్కుని వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీరు 4 మెంబర్స్ చేసుకుంటే కనుక ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. మీరు ఏ రకమైన సూప్ చేసుకున్నా కూడా వెజిటేబుల్ తరిగేటప్పుడు చాలా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఎందుకంటే సూప్ కి వెజిటేబుల్స్ ఎంత సన్నగా ఉంటే అంత టేస్ట్ గా సూప్ ఉంటుంది. అలాగే దీనిలోకి సన్నగా తరిగిన క్యారెట్ ను కూడా వేసుకోండి. క్యాప్సికమ్ ను కూడా వేసుకోండి. అలాగే కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలుపుకోండి. ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కాస్త ఫ్రై చేసుకోండి. ఇవి ఎంత సన్నగా తరుక్కుంటే మీకు సూప్ అనేది అంత టేస్ట్ గా వస్తుంది. ఇది కాస్త ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇందాక మనం పావు కిలో చికెన్ తీసుకున్నాం కదా, అందులో 2 బోన్లెస్ పీసులు తీసుకుని ఇలా చిన్న పీసెస్ లా కట్ చేసుకొని అయితే వేసుకోండి. దానిని కూడా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పీసెస్ అనేవి మెత్తగా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే వేసుకోండి. రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాక ఒక్కసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత మనం చికెన్ నుంచి వాటర్ తీసాం కదా, ఆ వాటర్ ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అది మరగనివ్వండి. ఆల్రెడీ మనం చికెన్ బాయిల్ చేసిన చికెన్ ఉంటుంది కదా, అది కూడా ఇలా చిన్న పీసెస్ లా చేసేసుకొని వేసేసుకోండి. దాన్ని కూడా ఇప్పుడు మనం బాయిల్ చేసిన చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి వాటర్ అనేది కొంచెం మరిగేంత వరకు అయితే మరిగించుకోండి. ఆ తర్వాత మరిగిన తర్వాత దీనిలోకి కొంచెం వెనిగర్, అలాగే కొంచెం డార్క్ సోయా సాస్ ని యాడ్ చేసుకోండి. వెనిగర్, డార్క్ సోయా సాస్ అనేది మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రాప్స్ అయితే యాడ్ చేసుకోండి. ఫ్యూ డ్రాప్స్ వెనిగర్, సోయా సాస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని ఆ తర్వాత అయితే ఎగ్స్ ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ అనేవి 1 లేదా 2 ఎగ్స్ ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్స్ వేసుకోవటం వల్ల స్మెల్ వస్తుందేమో అనుకుంటారా, అస్సలు స్మెల్ రాదు. ఇది యాడ్ చేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఎగ్స్ యాడ్ చేసుకుని మీరు చికెన్ సూప్ అనేది చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలోకి మనం ఇందాక చికెన్ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం, తర్వాత సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మనం చేసుకునే సూప్ అనేది ఘాటుగా అలాగే స్పైసీగా ఉండటానికి కొంచెం బ్లాక్ పెప్పర్ అలాగే వైట్ పెప్పర్ ని కూడా యాడ్ చేసుకోండి. అప్పుడు సూప్ అనేది తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. ఇలా సూప్ చేసుకుంటే గనక జలుబు చేసేటప్పుడు చాలా మంచిగా తాగాలనిపిస్తుంది. ఆ టైంలో నోటికి కమ్మగా ఉంటుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్, చికెన్ మంచిగా కుక్ అవ్వడం కోసం ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి థిక్ కన్సిస్టెన్సీ రావడానికి కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుందాం. అలాగే సాల్ట్ సరిపోకపోతే చూసుకొని సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. 3 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని తీసుకుని ఇలా కొంచెం వాటర్ లో కలుపుకొని దాన్ని అయితే యాడ్ చేసుకోండి. కార్న్ ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి. ఈ సూప్ అనేది థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సూప్ అనేది రెడీ అవుతుంది. అలాగే వేడి వేడిగా సర్వ్ చేసుకుని అయితే టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు చాలా నచ్చుతుంది. ఈ విధంగా మీరు సూప్ ట్రై చేస్తే గనక మళ్ళీ మళ్ళీ చేసుకొని తాగుతారు, అంత బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైనా సూప్ ట్రై చేసేటప్పుడు అలాగే వేడివేడిగా తాగితేనే స్పైసీగా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత సూప్ అస్సలు బాగుండదు. వేడివేడిగానే ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి. ఇంకొన్ని మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం. మీరు ఈ సూప్ ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటికైతే బాయ్ బాయ్.